తర్వాత 3rd స్టాండర్డ్ ఎక్కడ చేర్పించాలి, బెంగళూరా లేదంటే చెన్నయ్యా, ఇంకెక్కడ అనుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఒకే చోట చదివించాలి అనుకున్నప్పుడు మా అల్లుడికి వచ్చి నెదర్లాండ్స్ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ లో ఉంది అన్నారు. అంటే నెదర్లాండ్స్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతాము, ఇంకా మారేదే లేదు. మా అమ్మాయి ఏం చెప్పింది, ఇంకా అక్కడెక్కడ మారడం వద్దు, ఒకే చోటే చదవాలి, ఇప్పటికే 7 స్కూల్స్ మారాడు, అందుకని ఒక చోటే చదవాలి అని చెప్పింది. అంటే మా అల్లుడు గారు వచ్చి హైదరాబాద్ కన్ఫర్మ్ అన్నారు. ఇంకా మళ్ళీ పాప వచ్చింది కదా హైదరాబాద్ కి, పాప బాబు ఇదేమో ఫారెన్ లో ఉన్నారు. మళ్ళీ నేను మా ఆయన అది వచ్చి ఇక్కడికి పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యాం. అంటే ఇప్పుడు మీ అల్లుడు వర్కింగ్ హైదరాబాద్, శాలరీ ఫారెన్ శాలరీ అంటే ఇండియన్ మనీ ఇస్తారు అనుకుంటా, కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఫారెన్ అదే కాదు, ఇండియన్ కంపెనీకి వాళ్ళు వచ్చి డాలర్స్ గా తీసుకుంటారు, కానీ మనకి ఇచ్చేటప్పుడు ఇస్తారు, కానీ అది ఎక్కువ ఉంటుంది, పవర్ ఉండదు. అందుకే కదా ఫారెన్ కి వెళ్ళేది, అందరూ డబ్బు సంపాదించడం కోసమే వెళ్తారు ఫారెన్ కి విషయం. అందుకని ఇప్పుడు పర్మనెంట్ గా నేను అప్పుడు మా అమ్మాయిని మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వకుండా మా అమ్మాయితో పాటు నా మనవుడితో కలిసి హ్యాపీగా ఒకే చోట నలుగురు ఉంటున్నాం. మా అల్లుడు గారు ఏమో వచ్చి పోతుంటారు, బట్ ఆయన వర్క్ చేస్తారు త్వరగా హైదరాబాద్కి. ఏమున్నా పిల్లల కోసమే, అంతే కదా, పిల్లల కోసం. ఫ్యామిలీనే ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్, ఫ్యామిలీనే. ఇప్పుడు నాకేంటి హ్యాపీ, చెన్నైలో ఉంటే వర్క్ ఉంటే హైదరాబాద్కి వస్తాను, లేదంటే చెన్నైలో ఉంటాను. చెన్నైలో ఎవరు ఉంటారు, నేను ఆయన ఉంటాము. ఇప్పుడు పాప వేరే చోటు ఉందంటే మళ్ళీ మనసు బాగుంటుంది, అందుకని ఒకే విధంగా షిఫ్ట్ అయ్యాం. అదే ఉడికిందని ఒకసారి చూద్దాం. మెయిన్ గా వాసన అయితే బాగా వస్తుందమ్మా, సూపర్ వస్తుంది. చుక్క కూర, పచ్చిమిర్చి, టమాటా బాగుంది, వాసన బాగుంది. ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసిన గ్రైండ్ చేస్తా, గ్రైండ్ చేయకూడదు. కావాలంటే పప్పు గుత్తి లాగుంటే ఇది కొంచెం ఇనిపితే ఈ పచ్చిమిరకాయలు కొంచెం ఇది అవుతుంది బాగా. ఓకే, దించేసారా, పళ్ళు పెడతారా? ఇంకా గట్టి కావాలా? ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేసేస్తాం. దీన్ని దించి ఇప్పుడు మటనా తాలింపు పెడతారా? ఏమంటారు?